ఏం పేరు? లక్ష్మి. లక్ష్మి అమ్మ. ఏం సంగతి? ఎంత ఉంటుంది ఏజ్ చెప్పు, తెలుసా నీకు? ఎంత ఉంటుంది? 60 ఉంటావా? 2 తక్కువ 60 ఉంటావు. మంచిదే. అప్పట్లో ఏది మీ అత్తగారు ఊరు? ఇది తల్లిగారు ఊరు ఏడా? దగ్గరేనా? పెళ్ళికి బస్సు పెట్టిరా మరి ఎట్లా? లారీలు ఉండేనా? బస్సు లేవా? సిద్దిపేట నుంచి నడిచా వీడికి? అబ్బా భలే ఉన్నది. అంటే ఇప్పుడు ఏ సంవత్సరం తెలుసా పెళ్ళి? తెలియదు. స్కైల్ అబ్బడ్డప్పుడు తెలుసుకోవాలి ఇక. నువ్వు నీకు ఎంత చిన్నప్పుడు అయింది? 11 ఏళ్ళకి అయింది. మరి మీ అమ్మని విడిచిపెట్టి ఎట్లా వచ్చినావు మరి? ఏడవలే? ఏడితే చేసుకున్న వాళ్ళు ఊరుకుంటారా? అత్తగారు ఊరుకుంటారా? అందరిదైనా ఒక్కటే ఆడవిల్ల. కరెక్టే. తోటకూర అడవిలో ఎట్లా తోటకూర కట్టే అంటే అడవిలకు తోటకూరకి ఏం సంబంధం? అడవిలను తోటకూర కోసుకూర అనుకుంటాము, అడవిలను కూడా కానీ ఒక 5 చేతిలో పెడతారు. మరి అట్లా అంటే వంకాయ కూడా అమ్ముతావు? తోటకూర ఎట్లనో అడవిలో అట్లా తోటకూర. వేరే ఏ కూర పని? ఓన్లీ తోటకూరనే? తోటకూరనే. మంచి పని. ఎంత కట్నం ఇచ్చినావు మరి? ఏం లేదు బిడ్డ, 5 కట్నం ఇచ్చి చేసుకున్నారు. ఏం లేదు మా అవ్వగారికి. చూసినావా? ఇప్పుడు కట్నం తీసుకుంటున్నా? ఇప్పుడు తీసుకున్నాం. చూసినా నువ్వేమో ఏమి ఇవ్వలేదు కానీ ఎప్పుడో తీసుకున్నా. నీ అప్పుడేమో ఫ్రీగా వచ్చినావు, ఇప్పుడేమో మంచిగా పైసలు తీసుకుంటున్నా. అప్పటి తిరిగి అప్పుడు, ఇప్పుడు తిరిగి ఇప్పుడు అట్లా లోకం తిరిగి నడుచుడు మనం అట్లా. ఎంతమంది కొడుకులు బిడ్డలు? 2 కొడుకులు 1 బిడ్డ. ఈయనే ఉంటారా కొడుకులు 2? బిడ్డకి ఏడికి ఇచ్చినావు? ఇంకా ఏంది మీ అమ్మలకు వ్యవసాయం ఉండేనా? కైకిలు చేసుకోండేనా? మేము ఇక్కడ కైకిలు చేసుకోండి. మాకు జాగలేదు లేదు. గాడంత అద్దెకరం అంతా జాగుంటే ఆయన హరీశ్రావు అమ్ముకున్నాడు, తీసుకున్నాడు. ఇప్పుడు కైకిలు చేసుకుంటాడు. హరీశ్రావు అమ్ముకున్నాడా మీ అద్దెకరం? మంచిగానే ఉన్నది కథ. హరీశ్రావు అమ్ముకున్నాడు, మా దగ్గరికి తీసుకున్నాడు. హరీశ్రావు అమ్ముకున్నాడు. అబ్బో 4 లక్షలకు ఎకరం తీసుకున్నాడు, 20 లక్షలకు ఎకరం అమ్ముకున్నాడు. మంచిగానే అయిపో. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలే? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అవుతుందా? చిన్నప్పుడు మరి ఏంటి గట్కనేనా? గట్క అంబలేనా? పక్కదన్న గట్క కారం మెతుకున్నాం. అన్నమేడ దొరికింది అయ్యా, అప్పుడు అన్నం లేకపోయే. ఇప్పుడేమో ఇష్టం ఉన్నట్టు వాడేవాడికి. అప్పుడు అన్నం లేదు, గట్కనే. గట్క రొట్టెలు. రొట్టెలు ఉండేనా? ఏం రొట్టెలు? గోధుమ రొట్టెలేనా? జొన్న రొట్టెలా? తెల్ల జొన్న. ఇక్కడ సౌకర్ దగ్గర కొనుకొచ్చుకుంటారా అందరూ? ఎంత ఉంటుండే గిద్ద? ఏమన్నా నీకు తెలుసా దేనికి ఎంత ఉంటుంది ఏంది అని రేటు? చారానా ఆటాని ఇస్తే ఎక్కువ. 5 పైసలు ఇస్తే 5 పైసలు ఇస్తే 5 పైసలు ఇస్తే ఇన్ని బఠానీలు వెడుగురు బొక్కుకుంటా ఆడుకుందుము. నువ్వు ఇక్కడికి వచ్చినాక కూడా ఆడుకున్నావా? వచ్చినాక కూడా నీకేం తెలియదు ఇక. ఆయనకి ఎంత ఉంటే ఏజ్ మీ ఆయనకు? అప్పటికి 20 ఏళ్ళు ఉన్నాడు ఆయన. 20 ఏళ్ళు ఉన్నాడా? 11 ఏళ్ళకి నేను చేసుకున్నాడు. మంచిదే. ఇక ఆయన అన్నీ చూసుకుంటా చేసుకున్నాడు. మంచిదే. సరే అంతే. ఇగో అప్పుడు ఎట్లుండే, ఇప్పటి వాళ్ళకి ఏం తెలియదు కదా. గిట్లుండే గింత చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది జనాలకు తెలిపారని అట్లా వెనకటి ముచ్చట్లని మా దాంట్లో ప్రోగ్రామ్ అన్నట్టు. ఇట్లా చెప్తే ఇప్పటి వాళ్ళకి తెలుస్తుంది కదా. అమ్మా ఏం పేరు? పోషవా? మంచిగానే పెట్టిరు పేరు. పోషవ మంచిగా ఉందా? పేర్లు ఏం పేరు పెట్టుకుంటావు నువ్వే చెప్పు. ఏం పేరు పెడుతున్నా ఇప్పుడు అయిపోయినాక? నీకు నచ్చిన పేరు చెప్పు మరి. చెప్పా ఉన్న పేరే ఇది. నాకు పేరు సుత మారలే. పోషవ అంటే పోషమ్మ అన్నట్టు ఊరికి ముందు ఉంటావు నువ్వు. ముందు మరి అందుకోసం వాళ్ళు చూసి పెట్టిరు నేను. అట్లా ఎందరు మీరు అక్క చెల్లెళ్ళు? 4. అన్నదమ్ములు ఉన్నారా? లేరు. అందరు అక్క చెల్లెళ్ళు? అందరం అక్క చెల్లెళ్ళు. ఏ ఊరు? మా అవ్వగారు మాస్పురం, అత్తగారు మందపేజే. ఇదేనా? ఎట్లుండే చిన్నప్పుడు? నువ్వు ఎన్నదానివి? నేనే పెద్దదాన్ని. నువ్వే పెద్దదానివా? నీ తర్వాత ముగ్గురా? ముగ్గురు.
నీ చేతులమైనా పెళ్ళిళ్ళు అయినాయి అమరాలై ఎట్టుండే చిన్నప్పుడు ఏం తిన్నారు మీకు వ్యవసాయం ఉండను అప్పుడు మాకు లేకుండే మేము కైకిలు చేసుకునే బతుకున్నాం కైకిలు అంటే ఏం కైకిలు పోదురు మరి అప్పట్లో అప్పుడ నాటేయ పొరిగొయ్య పజ్జొన్న గొయ్య మక్క గొయ్య గొర్ర కాసుకున్నాం ఎంత ఇస్తుండే మరి ఒకవేళ పోతే ఇప్పుడు ₹2 పొద్దాక పోతే 2 రూపాయలు ఇద్దురా నేను చిన్నప్పుడు నేను 9 సంవత్సరాల నుంచే పని చేసిన బడికి పోయినావా నాకు బడి లేదు ఏం లేదు అయ్యా నలుగురికి లేదు సెలెక్ట్ కూడా చదివిపియలే ఎవ్వలేం చదవాలి ఇక బతుకు గరీబ్ బతుకు మీ బాబు ఏం చేస్తుండేనా ఒర్లు వేస్తుండకు పైసలు బాగానే వస్తుండే కదా మరి ఆ దినములు ఉన్నాయా అప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి అప్పుడు గొర్రెంతో ఎంత ఉన్నది నీకు గుర్తుందా గంతగానం నాకు యాదికి లేదు మా నాన్న ఇట్లా అమ్మినప్పుడు ఇక గంత నాకు గుర్తుకు లేదు ఎంత కట్నం ఇచ్చినావు మరి తాతకి కట్నం ఇచ్చిన కట్నం ఇయ్యలేమి ఇయ్యలే నీకెందరు కొడుకులు బిడ్డ నాకు ఒక్క కొడుకు 2 బిడ్డలు తీసుకున్నావు మరి నువ్వు కట్నం కొడుకు తీసుకున్నా నా బిడ్డలకు ఇచ్చిన ఆడికి అయింది నా బిడ్డలకు ఇచ్చిన ఒక్కటి తీసుకుంటే 2 ఇచ్చినావు 2 ఇచ్చిన బిడ్డలకు నువ్వైతే ఫ్రీగా వచ్చినావు నేను ఫ్రీగానే మా ఇంటికాడికి దోలుకొచ్చుకొని నన్ను పెళ్లి చేసుకున్నారు ఇక్కడ అబ్బా పోసేవాళ్ళు వచ్చినట్టు అయితే ఈ కట్నం గిట్నం ఏమి ఇయ్యలే అప్పట్లో సైకిల్లో వాచ్ చేతులకి గడియారం పెడుతురు కదా 16 తులాలు ఎండి పెట్టిర్రు ఒక పిల్ల మేకని ఇచ్చిండ్రు పిల్ల మేకను ఆ పిల్ల మేక మళ్ళీ పిల్ల పెట్టాలని మాకు అదే అంటే ఆచారమా లేకపోతే ఉత్తర ఎట్లా ఇచ్చుడా మా ఆచారం అది ఉంటది మా దినంలా ఇప్పుడు లేవు ఇప్పుడు అంటే పైసలు ఇచ్చాడు ఉన్నోళ్ళు ఉన్న తిరిగిస్తారు లేనోళ్ళు లేని తిరుగు 3 రకాలు ఉన్నది ఎండు ఏం చేసిండు మరి ఉన్నదా ఎండు అమ్ముకొని ఆవురాను కొనుక్కున్నాం ఆవులు కొనుక్కున్నారా ఆవులు కొనుక్కున్నాం ఆవులు కాసుకున్నాం అట్లే బతకగలిగినాం ఈ వారు దాకా సంపాదించినావు మరి ఇప్పుడు ఏం సంపాదించినయ్యా పిల్లలు ఉట్రి వాళ్ళ పెళ్లి చేసే వరకు ఎక్కడెక్కడ అయిపోయా మోటు కట్టం మాది తెచ్చిన పిల్లలు ఇవ్వరు దాకా ఉంటాయా పిల్లలు ఉంటాయి కానీ ఉండయా కడుపు ఉండే ఇంత తినదందుకు పిల్లలు చదివిపిత్తిమి పెళ్లిళ్ళ కాయ చికెన్ మటన్ తిన్నారా చికెన్ మటన్ అంటే ఆ దినంలో ఏం లేవు సార్ మాకు అంతగానం ఏం లేదు మన వాళ్ళకన్నా అమ్ముతే వాళ్ళు తినాలి కానీ మనం తినడం లేదు అమ్ముతిగా వాళ్ళు తిన్నారు కానీ ఇక మనం తిన్నుడు అంటే అంతవరకు లేదు ఇక ఇప్పుడు అంటే గట్లే ఇక అప్పట్లో అంత కాయగూరలు తినే బతికిర్రు కాయగూరలు గడ్డి గట్క సల్ల ఇట్లా మేము తినేది అది పెళ్లికి మరి లారీ పెట్టిరా బస్సు పెట్టిరా మా పెళ్లికి ఏది లేదు నడిచే పేరు మాది ఇదేనా చిన్న కోడి అవుతాల మాసపురం నడుచుకుంటా వేరు ఎప్పుడైంది రాత్రి అయిందా పొద్దున అయిందా పెళ్లి మాది రాత్రే అప్పట్లో అందరు రాత్రులనే అవుతుండే రాత్రి అయింది మాకు లైట్లు లేవు మాకు కందిలో లేవు ఏది లేదు దీపాలు ముట్టించుకొని పెళ్లి చేసుకున్నాం మేము నాదేనోళ్ళు మాకు పెద్దోళ్ళకు ఉండొచ్చు అయ్యగారు వచ్చిందా మరి అయ్యగారా వచ్చిండు తెల్లారి వరకు అయిపోతుండే పెళ్లి కథం ఎంత ఏజ్ లా అంటే నాకా 9 ఏళ్ళు వెళ్ళిపోతాయి అని చేసిండ్రు 9 వెళ్ళిపోతాయని చేసిరా ఎందుకు గట్లా వెళ్ళిపోద్దా 9 ఏళ్ళు ఇక 4 ఆడళ్ళ మధ్యని వాళ్ళ పెళ్లి చేయని చేసిర్రు మా అయ్య మా అవ్వ వాళ్ళకు కూడా ఇచ్చిరా అందరినీ ఇక గట్లే ఇక ఏళ్ళు పట్టినా కొద్ది ఇంత కలిగిన కొద్ది ఇచ్చిండ్రు నాకన్నా వాళ్ళు ఒక ఆమెకు 5 మాకలు కొట్టించారు ఒక ఆమెకు 9 కొట్టించారు ఒక ఆమెకు 20 కొట్టించారు బాబు మంచిగా సూరాయించండు పెళ్లి చేసిండ్రు ఆయన చాలా ఆయన వేయండు అమ్మ ఉండనా అమ్మ ఉన్నది ఇప్పుడు ఉన్నదా ఉన్నది అచ్చుడు పోడు ఉంటుందా ఉంటది అచ్చుడు పోడు ఏమన్నా దాచిపెట్టి ఇచ్చేది ఉన్నాయా మరి నలుగుట్లలో వాళ్ళు మంచిగా చూసుకుంటుండే అట్లనే వాళ్ళు మంచిగా చూసుకుంటారు ఈ వరకు అయితే ఏమీ అనుకోలేదు ఇక అట్లా ఎవరికోళ్ళం మేమే పండుగలు పబ్బాలు అయితే మేమే కలుసుడు చేసుడు అంత ఉంటుంది ఉంటాం అక్కయ్య వాళ్ళు మంచుకుంటారు అన్నదమ్ములు మంచుకుంటారు చెప్పు ఈ అన్నదమ్ములు అంటే మాకు లేరు సార్ నేను ఏం చెప్పాలి ఇక లేనిది ఏం చెప్పాలి లేని ఉన్నది చెప్పు నువ్వు మేము 4 మంచిగానే కూడా ఉంటాం అన్నదమ్ములు ఉంటే గుద్దుకుంటారు అనుకుంటుంటారు అక్కడ ఉంటే ఏలో ఉండేది
వాళ్ళే ఉండాలి. ఇప్పుడు వాళ్ళ నత్తుంటే పోతుంటే బాధ అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తే ఇక మనకే లేకపోయా అని ఓసారి అనిపిస్తుంది, ఓసారి ఏమో గట్రా పట్టి పోవట్రని ఓసారి అనిపిస్తుంది. అదే ఉంటుంది కానీ ఇక ఇప్పుడు మీ కొడుకునిచ్చిన కాడికి ఇక అలానే అన్న అనుకోవాలి, తమ్ముడు అనుకోవాలి. అదే అనుకుంటున్నాం సార్. మరి ఇక చీకట్లోనే పెళ్లి చేసుకున్నావు. చీకట్లోనే పెళ్లి 9 వెళ్ళిపోతుందని జల్దీ చేసిండు. ఇప్పటికిప్పటికి ఏమైనా ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చే, టీవీలు వచ్చే. అప్పుడు మీ కాలంలో ఏముండే మరి? ఏం లేవు. ఏమి మాకు లేవు గట్ల. మా బతుకు ఊర్లు ఉండేనా టీవీలు అవి ఉంటే నన్ను ఉంటే చూస్తాను పోదుము. పోదువా? సినిమాలు శిఖర్లు ఏమన్నా పెళ్ళైనాక సినిమాల్లో ఏం లేవు. ఏమన్నా భాగవతం ఆడితే కథ చెప్తే చిరుతలు రావండం అయితే ఉరుకుదుము చూస్తాము. అంతే అవే అవే. ఇప్పటి వరకు నువ్వు టాకీస్ లో చూడలే? నేను పోను. ఒక్క సినిమా నేను చూడలే సార్. నాకు తెలియదు. సీరియల్ సినిమాలలో పోరగాళ్ళు చెప్తే గట్లా అంట. టీవీలు అయితే చూస్తా కావచ్చు గంతే. సీరియల్ చూస్తావా ఇప్పుడు? సీరియల్ ఏదన్నట్టు చూస్తా లేకపోతే గంతే. అదే చూడాలని ఏం లేదు. కాయస్ ఉండేది నాకు. కోడలు చూస్తావా? మీ కోడలు చూస్తుంది. ఇక వాళ్ళు చూసే టైం కదా ఇప్పుడు, చూడాలి కదా. బిడి చేస్తావా? మరి బిడీలు వచ్చా? నాకు రావు సార్. నేను గొర్రెల కాడికి బర్రెల కాడికి వ్యవసాయమే. ఇది ఎండకు పని కానీ మాకు బిడీలు చేసుకుని రాదు. నాకు బిడీలు చేయరాదు, ఏం చేయరాదు. మొత్తం నడుచుకుంటా చూడు. ఏడుకోయినా నడుచుకుంటా పోవడం, నడుచుకుంటా చూడు. బావి దగ్గరికి పోయినా వీటికాడికి పోతే నడుచుడే ఉంటది కదా, నడుచుడే. ఈ దవాఖాన్లకు అవి ఇవి అయితే ఎటు పోదు మరి? దవాఖాన్లకు అంటే ఇక పోతాము. ఆటోలు సిద్దిపేట పోదురా? పోదుము ఆటోకు పోదుము గట్లే. అప్పుడు సర్వీస్ సర్వీస్ పోదుము. ఇప్పటికప్పటికి ఏమనిపిస్తుంది? గింత మార్పు వచ్చింది కదా, గిన్నెగానం అది ఉన్నది కదా, మొత్తం చేంజ్ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? 3 వాళ్ళ చేంజ్ అయింది మా వరకే. ఇంకెనకటోళ్ళ వరకు ఇంకెంత అయిందో. ఇప్పటి వరకు 3 వాళ్ళ అయింది. మీ అవ్వ ఫోన్ లో మాట్లాడుతుందా నీతోటి? మాట్లాడుతుంది కానీ ఎక్కువ అర్థం కాదు అన్నట్టు. ఏదేది మాట్లాడన్నా అర్థం కాదు. ఇంకా నాకే కాదు కానీ ఆమెకు అవుతుందా? మరి వాళ్ళ దగ్గర ఉంటుంది ఆమె మనిషి కొంత చూసుకుంటారా? ఓ చెల్లె ఊళ్ళు ఉన్నది, ఓ చెల్లె ఇంట్లోనే ఉన్నది. ఎప్పుడైనా పోయి చూసేస్తావా నువ్వు? పోతాం వస్తాం. మా అమ్మ ఇప్పటికైనా పనికి పోతుంది. పనికి పోతుందా? మరి అప్పటోళ్ళు గట్టుకున్నారా, ఇప్పటోళ్ళు గట్టుకున్నారా? అప్పటోళ్ళు గట్టుకున్నారు. ఇప్పటోళ్ళు వస్తాయా? ఇప్పటోళ్ళు సుఖ బతుకు సుఖాలు బతికి పని చేసేటట్లే. సుఖంగా బతుకున్న వాళ్ళు పని చేస్తారా? గట్క మంచిలు తాగిన వాళ్ళు చేస్తాండ్రు అట్లా. ఇప్పుడు షుగర్లా బీబీలా పొద్దు పూటకో తిరగ తినబట్టి ఇప్పటోళ్ళు. అప్పటోళ్ళు కంకడ గట్టుకేసుకొని చెంబెడు సల్ల పోసుకొని తాగిండ్రు, గొర్రె కాసిండ్రు, బర్ర కాసిండ్రు, వ్యవసాయం చేసిండ్రు. ఇప్పటోళ్ళు చేస్తాండ్రు. చెట్టు మీద పండ్లు తినకుండా తినకుండా ఎటువంటి తిరిగిర్రు. తిన్నారు. తీరొక్క పండు దొరికింది. ఇప్పటోళ్ళకి ఎందుకు కొనుక్కుంటేనే దొరుకుతాయి. అన్ని మందుల పనులేనా? మందులేనా? అప్పుడు మందులు లేవు. ఒక జీడి పండు కావన్నట్టు దొరుకుతుంది. ఇప్పుడు అల్లనేడు పండు కావన్నట్టు దొరుకుతుంది. అప్పుడు ఉన్నాయి అన్ని. మొర్రి పండ్ల కాడికే తిన్నాం మేము అప్పుడు. మొర్రి పండ్లు ఇప్పుడు ఉన్నాయి. మొర్రి పండ్లు ఏమేమి ఆటలు ఆడుతుంటే మరి? ఇక ఆడదాం గట్లనే. నీకు గుర్తుగా దోస్తుండేనా? దోస్తులు అంటే నువ్వు నేను బర్రకాడ గొర్రకాడ ఏం దోస్తులు అవే దోస్తులు అంటే నీ తిరిగి బర్రకాడి గొర్రెకాడికి వచ్చేటోళ్ళు. ఆడదాం, చిరగొని ఆడదాము, సార్పత్త ఆడదాము. అబ్బా ఇన్ని ఆడిది మళ్ళా ఏంటి అంటే అప్పుడు అట్లా ఆడుతూ మోటు. ఇప్పటి మాకు ఇప్పుడు మీ ఊర్లో ఉన్న ఎప్పుడైనా కలుతారా నీ దోస్తులు? ఊరుకోయినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ? కలుతారు రేపు సార్. దాని లెక్క కాదు. వాళ్ళు వచ్చినప్పుడు నేను పోతానా, నేను పోయినప్పుడు వాళ్ళు వస్తారు. ఊరుకోవాలి అయినాం. మాటలేదు ముచ్చట్లేదు. నీ కొడుకు పెళ్ళప్పుడు విలువలే వాళ్ళని? ఏ పిలుచు అంటే మా దగ్గర వాళ్ళని పిలుచుకుంటాము. ఈ కులానుకోవాలని దోస్తులు ఉన్న వాళ్ళు వస్తారా? రారు. వాళ్ళ పెళ్లిళ్ళు అయితే నేను పోతానా? పోను. ఈ ఇల్లే వైకుంఠం. ఎటు పోయినా కానీ ఈ ఇల్లే. ఎటుకోయేది లేదు. ఇల్లే వైకుంఠం. పందిరే పర్వతం. పందిరే పర్వతం అంట. పర్వతమే మరి. ఎటు పోయినా కానీ నడుచుకుంటా పోడే అప్పట్లో. ఏడికి తిరిగినా కానీ మీ ఊరు దగ్గరనే కాబట్టి నడుచుకుంటా పోయేదా? పోయినా వచ్చిన చిన్నప్పుడు ఏడవలేదు మరి? నాకు ఇప్పుడే పెళ్లి చేస్తురు ఏంది అది? పెళ్లి అంటే సంబరపడ్డావు. సంబరపడ్డా? ఎందుకు అంటే తెలియక. అయ్యో మరి ఇడిచిపెట్టిపోయింది మీ అమ్మ అని అనుకో. ఇగ్గిన వాళ్ళ దగ్గర ఇడిచిపెట్టి ఉంటున్నాం. ఈడ లేకపోతే నెల ఆడుంటే 10 రోజులు ఇడుందు. నేను ఆడుండు నెలనే ఆడుందు, 10 రోజులు ఇడుందు. ఏమైనా పోతుండే వీళ్ళు తాత. ఎందుకంటారు? ఎందుకంటే నేనైతే
చిన్నపిల్లని ఎందుకంటారు సార్ బుద్ధి తెలిసిన తర్వాత మెల్లగా ఇటే ఉన్నదిగా అట్లా మెల్ల అలవాటు అయ్యాక అట్లా చేసేది అన్నట్టు అప్పట్లో అందరికి గదేనే గప్పుడే చేసారు కదా సరే అమ్మ మంచిది థ్యాంక్ యూ మంచి విషయాలు చెప్పినాం ఏం పేరే ఏం పని చేస్తావు వ్యవసాయమేనా ఉన్నదా ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నదా ఎవరు నువ్వు సంపాదించావా మీ నాన్నలు సంపాదించావు నువ్వు సంపాదించుకున్నదా నువ్వే సంపాదించుకున్నావా మరి అప్పట్లో ఎట్లుండే ఏం తినడు ఇప్పుడేమో వరి పండిస్తున్నావా మరి అప్పట్లో ఏం వేసినావు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏముండే పజ్జొన్నలు పత్తి పెట్టుకున్నాం మక్కలు వేసినాం కందులు పోసుకున్నాం అది కూరగాయలు అన్నీ పెట్టుకున్నాం ఇప్పుడు ఏది శాత కాకుండా అయింది ఇంత వరే ఎంత వరి వేసుకోవాలి ఇక వరి అయితేనే అలకడి పని ఇప్పుడు అలకడి పని ఇంకా మామిడి తోట ఉంది వాటికి నీళ్ళు పెట్టుకోవాలి ఉండాలి అంతే అంతే ఏది లేదు ఏడుకు ఏది లేదు ఏడుకు వచ్చి సినిమాలకు షికార్లకు అప్పుడు ఏమన్నా పోదురా మరి అప్పుడు శిల్పకాలం గట్టినే తెలుసుకుంటారు వానకాలం ఇప్పుడు అడిగి ఎంత ఉందో తక్కువని శిల్పకాయలు ఇప్పుడు అవి ఉన్నాయి 2-3 చెట్లు బయకాడ వేసుకుంటే కోతులు ఏం రావు పిల్లలు అయ్యో అట్లున్నది కోతులు కూడా బాగానే ఉన్నట్టున్నాయి కదా మీరు ఉన్నప్పుడు మీ కాలంలో కోతులు ఉండేనా అత్తుండేనా అప్పుడు కోతులు ఎందుకు లేవు అప్పుడు చూస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఎక్కువైంది అడిపందులు ఉన్నాయి ఇంకా కోతులు కాదు కోతులు మాకు రావు కానీ ఇంకా మాకు పోతుంటాయి కాబట్టి తిరుక్కుంటుంటాయి మాకు అడిపందులు వస్తాయి చదువుకున్నా బడికి పోయేదా బడికి పోయి తోలేదు కానీ పోలేను ఈడుండేనా ఈ ఊర్లో ఈ ఊళ్ళో ఉండే కానీ అప్పుడు గవర్నమెంట్ లేదు ప్రైవేట్ ఉండే బాగా కొడుతుంది అందుకనే పోలే ఏం చదువుకోలే కొడతారని పోలేవా కొడతారనే పోలే ఒకటి మా ఇంటికి కొడితే మా తాత వచ్చి బాగా తీసిండు సార్లు కథ అక్కడికే పోలే మీ తాత పోలేడా అబ్బా ఇక ఇంటికానే ఉన్నావా మరి ఏం చేసేది ఇంటికాడ ఉండి బళ్ళు ఉన్నాయి కదా ఇక ఈడు అచ్చుడు లేదు ఏం లేదు ఇక బర్రెలుగా పెట్టింది వ్యవసాయం చేసుకున్నారు అప్పుడు కొద్దిగా ఉండే భూమి ఇక్కడ యాతలు పోసుకుంటా మీరు ఎందరు అన్నదమ్ములు మరి ముగ్గురా పెద్ద మాడిపోయాను చిన్నది చచ్చిపోయాను మనిషికి 5 ఎకరాలు వచ్చిందా నీ 5 ఎకరాలు నేను సొంతం కొనుక్కున్నా ఎవరి వాళ్ళే సొంతం కొనుక్కున్నాడు బయట పోయినా మేము ఎటు పోయినావు దుబాయా మస్కటా సౌదీయా ఇరానా ఇరాక్ పోయినావా అప్పట్లో ఇరాక్లో మరి లొల్లిలు అయ్యే టైంలో ఉన్నావా ఆనే ఉన్నావా బాగా వెళ్ళేసినాం 2 సంవత్సరాలు నడున్నారు అలా ఎంత ఇస్తుండే మరి అప్పట్లో ఇరాక్లో చెప్తే అప్పటికి అంటే మనం ఉండేది 9,000-10,000 దాకా 9,000-10,000 వస్తుండే ఇక పోయొచ్చిన దాంతో భూమి కొనుక్కున్నాం మంచి అంటే లొల్లి అయినప్పుడు మరి అప్పుడు ఎవరు ఉండే ఇందిరాగాంధీ ఉండేనా రాజీవ్ గాంధీ ఉండేనా ఇందిరాగాంధీ చంపారు కదా అడిగి పోయినాకనే చంపారు చంపినాక అక్కడ సద్దాం హుస్సేన్ అని ఉండే సద్దాం హుస్సేన్ అతని సుత చంపేసారు ఉరేసారు కదా అతని సుత మంచి మనిషి ఉండే మంచి మనిషేనా సద్దాం హుస్సేన్ కానీ చాలా చేసి ఘోరంగా చంపారు ఆడ ఎట్లుండే మరి అట్లా ఆడ పాలన ఎట్లుండే మంచిగానే ఉండే ఇట్లే సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే ఇట్లే తిరుగుడు చేసుడు ఇదంతా ఉండేనా అంతా మంచిగానే ఉండే ఉన్న రోజులు బాగా తయారు చేసుకుంటూ కొట్లాడింది ఇరాక్తో కొట్టాడి ఇక బాగా అయిపోయింది అమెరికా సపోర్ట్ ఇచ్చింది ఇక ఆయనతో పూర్తిగా లేపేసారు అన్నట్టు అట్లా అయింది ఇక లొల్లిలు అవుతున్న టైంలో నువ్వు ఇటే వచ్చినావు లొల్లి అయిపోయింది 2 సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళి వచ్చినాం రాజీవ్ గాంధీ కూడా చనిపోయింది అప్పుడు ఈయనే ఉన్నావు కావచ్చు అప్పుడు ఈయనే ఉన్నా ఎట్లా తెలిసింది చనిపోయిన విషయం ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అక్కడనే ఉన్నా ఆడ తెలుస్తుంది ఎంటదంటే తెలుస్తుంది మన ఇండియా కంపెనీ కదా ఇండియా కంపెనీలో పని చేసినావా ఇండియా కంపెనీ అక్కడ గవర్నమెంట్ పని కానీ ఏం పని ఉండే మరి నువ్వు ఆడ అది సెల్లు ఏది గోధుమలు నింపడానికి సెల్లు లెక్క ఉంటాయి అన్నాడు ఎటు 8 మీటర్ వెడల్పు ఉంటుంది ఒక్కొక్కటి 36 మీటర్ ఎత్తు లేవాలి అవి భూమి నుంచి సంటింగ్ పెడతారు మీటరు నిమిషానికి ఇంచు మందం లేస్తూనే ఉంటుంది అదే పని చేసుకుంటూ పోతారు సలగట్టులు కడతారు సిమెంట్ వేసేటోళ్ళు వేస్తారు మొత్తం పైప్తోనే వస్తుంది అన్నట్టు సిమెంట్ అంటే ఈ పనే కదా ఇప్పుడు మన ఇల్లు కట్టుడు ఈ పనే కానీ అది రౌండ్ గా గాజు బాయిలో గాజు పోతాం నమ్మకం ఉంటుంది అన్నట్టు ఇక అది ఈ పెట్రోల్ కు దానికి దీనికి ఏమో వాడతారు కావచ్చు పెట్రోల్ కాదు
గోదాములా? అచ్చా అచ్చా అచ్చా, గోదాములు అన్నట్టు గోధుమలకు. అవి ఈ 1 మీటర్ సంచికి పెడితే ఇటు 12, ఇటు 8, అటు 8 ఉంటాయి సార్. అవి ఒకటే 3 అస్పర మోటార్ ఉంటుంది. నిమిషానికి ఇంచు మందం లేస్తూనే ఉంటుంది. రోజుకు 7-8 మీటర్లు లేస్తుంది. తెల్లంతా పోదాకా నడుస్తూనే ఉంటుంది. పని అయిపోయేదాకా 36 మీటర్ పోయేదాకా. తెల్లంతా పోదాకా డబుల్ షిఫ్ట్లు చేసుడే. అది ఇంత ఆగది. ఆగితే గిట్ట అతుకులుతా రాని అది రావన్నట్టు. ఏ ఏజెంట్ పంపించడు మరి నీకు ఇక్కడ నుంచి? ఇక్కడ మా ఊరైనా ఉండే ఆయన ఏజెంట్ చేసిండా? కానీ 2 సంవత్సరాలు ఆపింది ఢిల్లీలో. 2 సంవత్సరాలు ఉన్నావు ఢిల్లీలో? 2 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాక మరి ఏం పని చేసినావు ఢిల్లీలో? ఏం లేదు, తినకుండా తిరుగుడు కొట్టిగానే. అయ్యో, తిరుగుడు తోలియాక మేము పైసలు కట్టినాము. వీసా వచ్చేదాకా తింపిండా? ఇంకా వచ్చింది పోయింది, 2 మాట వచ్చింది పోయింది. గట్టిట్లా పైసలు కట్టలే ఆడ. ఈయన కట్టలే. ఆఖరికి లొల్లి పెట్టుకుంటే ఇక బాగా ఊళ్ళో బాగా లొల్లి అయింది. ఇక అప్పుడు జర పైసలు వేరే దాడికి వస్తే ఆయన కట్టి తోలిచ్చిండు అన్నట్టు. అట్లా అయింది. అప్పుడు ఎంత తీసుకున్నాడు మరి మీకు వీసాకు? 10,000. 10,000 తీసుకున్నాడా? అప్పుడు అగ్గునే ఉండే. ఏ కాలం ఇది? ఏ సంవత్సరంలో? ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు. ఏ కాలం ఉంటుంది? పోగప్పుడా? నేను పోయినాక 1 నెలకే చచ్చిపోయింది. 70, 70-80 ఆ కాలంలో అట్లా జరిగింది. అయ్యో, మళ్ళీ తర్వాత ఇక ఎన్ని సంవత్సరాలకు వచ్చినావు మళ్ళీ ఇటు? 2 సంవత్సరాలున్నర ఉన్నాడు. 2 సంవత్సరాలున్నర నేనా? 2 సంవత్సరాలున్నర వేసేసి ఆడ లొల్లి సురువు అయితే పంపించేస్తారు. అందుకే లేచిన ఇక వచ్చి ఆయన భూమి జాగా కొనుక్కొని వ్యవసాయం మొదలు వేసినాం. 5 ఎకరాలు ఫస్ట్ నుంచి అలా వరే ఎత్తున్నావా? మళ్ళీ ఏమైనా వేసినాం? పత్తి పెట్టుకున్నాము. బోర్ వేసినాక తర్వాత వరి. ఇప్పుడు నీళ్ళు పుష్కలు ఉన్నాయి, అప్పుడు ఉండేనా? ఏ పుష్కాలం ఏంది, ఇప్పుడు గంతే ఉన్నాయి, అప్పుడు గంతే ఉన్నాయి. అంతేనా? లేవా ఇప్పుడు నీళ్ళు గంతే. గదే గ్యాప్ ఒకటే బోర్ వేసినా గ్యాప్ ఇసుకో, 2 జాలు వేసినా ఒకటి గ్యాప్ ఇసుకుంటేనే పోతుంది అన్నట్టు. ఇక 3 ఎకరాలు అంతా మామిడి చెట్టు పెట్టినాము. ఇక 2 ఎకరాల మందం ఉంది, కానీ ఇప్పుడు పారదని 1 ఎకరం పెట్టినాం. ఇప్పుడు నీ దోస్తులతో ఎట్టన్నా ఓడు, ఇప్పుడు వాళ్ళు బడికోయేటోళ్ళు నీ దోస్తులు, నువ్వేమో బర్లా కాస్తా అని పోయినావు. మరి వాళ్ళు కలిసి మీతోటి కలిసి మా ఆడు పాడులు ఉంటుండేనా? అంటే బాయిల కాడ ఆడుకుందాం, ఈతలు కొట్టుడు అంటే బార్లు కట్టే ఏదో సిరగోనే అది ఇది ఆడుకుంటుందో అంతా. మరి ఏం తినుడు? గిదే గట్కనా? గట్క పజ్జొన్నలు ఇవేనా? పజ్జొన్న ఉండే గట్టుకుండే అన్ని. అప్పుడు మక్క గట్క, పజ్జొన్న గట్క, జొన్నలు పండిస్తాం, నువ్వులు పండిస్తాము. నువ్వులు కూడా పండిద్దురా? నువ్వులు బాగా ఎక్కువ వండు. జొన్నలు మరి సావుకారి దగ్గర ఏం కొనుక్కోపోదురు? అన్ని పండించుకోండి. పండించుకుందాం, సావుకారికి అమ్ముదాం, మళ్ళీ కొనుక్కోసేటి కొనుక్కోసుకుందాం. అచ్చా, ఈ పండించిన సావుకారికి అమ్మితే పైసలు ఇస్తుంటే మళ్ళీ మీరు కొనుక్కుందరు? మేము బియ్యం అవి లేక ఎవరి పంట ఎక్కువ లేదు కదా, అవు కొనుక్కోసుకుందాం అన్నట్టు. అచ్చా అచ్చా, ఆయనకి ఇవి పంపిస్తే వడ్లు సావుకారిస్తుండే, బియ్యం తెచ్చుకుందాం అట్లా అట్లా చేతురు అన్నట్టు. ఇక అంటే ఇప్పుడు వేరే, ఇప్పుడు మనకంటే ఇప్పుడు బాగా ఎట్లా పడితే అట్లా అన్నం బాగా ఎత్తున్నాం. అప్పుడు మీకు అన్నం ఎట్లా దొరికేది? ఇదేనా? అన్నం దొరకవు. అన్నం దొరకాలంటే కష్టం. ఇప్పుడు పొద్దుగా తింటలేరు, ఇది పొద్దుగా తింటలేరు. అప్పుడు అది సుతా పొద్దుగా తిన్నా కానీ దొరకపోవు, పొద్దుగాలు తిందరు. సలన్న ముట్టటోళ్ళే లేరా ఇప్పుడు? ఇప్పుడు ముట్టారు. అప్పుడేమో దొరకపోవు. గట్కల మంచిలు పోసుకొని తాగితే అప్పుడు మందులు ఎక్కడి, మందులు ఏమీ లేవు. మంచిలు పోసుకొని కలుపుకొని ఉప్పు వేసుకొని తాగితే కమ్మగుండు గట్క. అట్లా అట్లుండే అన్నట్టు అప్పుడు. అది నిజమే. అప్పుడు ఇక అక్కడి కష్టాలు అప్పటి అన్నట్టు. అప్పటి ఇక ఇప్పటి సుఖాలు ఇప్పుడు. పెళ్ళికి ఎట్లా చేసిరు మరి? పెళ్ళి నా పెళ్ళి కట్టినా. అప్పుడు జొన్నలు అన్నీ కొంచెం, ఇక జొన్నలు అమ్ముకొనే పెళ్లి చేసుకున్నా. కట్నం ఏం తెచ్చుకోలే? ఇక కట్నం అప్పుడు వాళ్ళకి కట్నం ఏమి ఇవ్వలే. ఎవరికి కట్నం లేదేమి. కొడుకులు బిడ్డలు ఉన్నారా? 3 బిడ్డలే. 3 బిడ్డలు. ఒక కొడుకు అయితే చచ్చిపోయాడు. 3 బిడ్డలే. ఇక బిడ్డలకు అందరికి పిల్లలు అయ్యిండ్రు, అందరి లగ్గాలు అయినాయి. సరే సరే, ఓకే, రైట్.